కాపురం చెయ్యాలని కాదు, నా కక్ష తీర్చుకోవడానికి. మీరు చెప్పినవన్నీ విన్నాకే డిసైడ్ చేసుకున్నాను. ధ్రువ, ఇప్పటికైనా నేను చెప్పింది నువ్వు నమ్ముతావా? నీకర్థమైందా వసుంధర ఏంటో? తను నిన్ను ప్రేమించి ఇక్కడికి రాలేదు, కార్తిక్ని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికొచ్చింది. ఎస్టేట్లో తనేం మాట్లాడిందో నువ్వు సరిగ్గా విన్నావా? బావా, నేను నిన్ను ప్రేమించాను. ఒక ప్రశాంతమైన జీవితం నీతో ఊహించుకుంటున్నాను. ఆ వైస్ చైర్మన్ ఉద్దేశం ఏంటో నీకు తెలీదా? అతన్ని ఎదిరించి పోరాడటం ప్రస్తుతం మన వల్ల కాదు, అవాయిడ్ చేయాలి. కానీ ఎన్ని రోజులు చేస్తావు వాసు? నువ్వు నన్ను తీసుకువెళ్లే వరకు, మన పెళ్లి జరిగే వరకు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు నువ్వు అడిగేవాడివే ఎప్పుడు వసుంధర ఇంటికి ఎందుకు వెళ్తున్నావని. ఎందుకంటే మొదట్నుంచి మాకు తన మీద అనుమానమే. ఎస్టేట్లో తన బావని అంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇక్కడికి రాగానే ప్లేట్ మార్చేస్తుందా? ఇప్పుడు నువ్వే నా ప్రాణం అంటుందా అని. అందుకే తన ప్రతి కదలిక గమనించాలనుకున్నాను. చాలా తెలుసుకున్నాం, కానీ అవి చెప్పినా నీ బుర్రకెక్కవని చెప్పలేకపోయాం. ఇప్పుడైనా చెప్పేది నమ్మరా? ఇప్పటిదాకా నీ వైపు కథను చూసావు కదా, ఇప్పుడు వసుంధర నడిపించిన కథను చెప్తాను విను. నీ మొహం మీద నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తే నువ్వు తట్టుకోలేవని తెలుసు. నువ్వు కార్తిక్ ప్రాణాలైనా తీస్తావని తెలివిగా నీతో ఇక్కడ దాకొచ్చింది. ఇక్కడికి వస్తూ తను నీకు పెట్టినవి 2 కండిషన్స్. ఒకటి, మల్లిక మేడం ఒప్పుకునే వరకు ఈ పెళ్లి జరగదు అని. ఎందుకంటే మల్లిక అంటే చచ్చిన ఈ పెళ్లికి ఒప్పుకోదన్న క్లారిటీ తనకుంది కాబట్టి. 2, పెళ్ళయ్యే వరకు నువ్వు తనని టచ్ చేయకూడదని. కార్తిక్ ని మనసులో పెట్టుకొని నిన్నెలా ముట్టుకొనిస్తుంది? కానీ తన ప్లాన్స్ 2 రివర్స్ లో జరిగాయి. మల్లిక అంటే ఒప్పుకోకపోయినా నువ్వు స్ట్రాంగ్ గా నిలబడి పెళ్లి దాకా తీసుకొనొచ్చావు. 2, కార్తిక్ ని అరెస్ట్ చేపించి తనకి గవర్నమెంట్ జాబ్ రాకుండా చేశావు. వసుంధర తెలివైంది కదా, ప్లాన్ బి పెట్టుకుంది. అదే రాజీవ్ అంకుల్తో మంచిగా ఉండటం. మీ కంపెనీకి రాజీవ్ అంకుల్ ఎంత కీ పర్సన్ అనేది తనకి బాగా తెలుసు. అందుకే ఆయనకు కూడా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నాన్న నాన్న అని పిలుస్తూ తనని గుప్పెట్లో పెట్టుకుంది. రాజీవ్ అంకుల్ చేత కార్తిక్కి బెయిల్ వచ్చేలా చేపించింది, తనకి ఉద్యోగం ఇప్పించింది. ఇప్పుడు కార్తిక్కి కావాల్సిందేంటి? నీ అంతట నువ్వు వసుంధరని వదిలేయడం. అందుకే తనకి వసుంధరకి ఏమైందో ప్రపంచానికి చూపించాడు. ఇప్పుడు నువ్వు వదిలేగానే తను పెళ్లి చేసుకుంటాడు. అది వాళ్ళ స్కెచ్. ఇప్పటికైనా ఇందులో నుంచి బయటపడతావా? అరే, నువ్వు ప్రేమగా ఇచ్చిన ఉంగరం కూడా నాకు ప్రేమ లేదన్నట్టు తేలిగ్గా తీసి పాడేసిందిరా. ఈ విషయం వాడే మాకు తాగేసి చెప్పాడు. కావాలంటే నువ్వే చూడు. చూడరా.
ధ్రువకి నేనేదో కథ చెప్తాన్లే, తీసుకో బావానిచ్చింది. అంతేనా? ఆ రోజు హల్దీ ఫంక్షన్ అయ్యాక రాత్రి నువ్వు కాల్ చేస్తే వసుంధర ఏమని చెప్పింది? నాకు నిద్రొస్తుంది, పడుకుంటాను అంది. అంతేనా? ఏం చేస్తున్నావు డార్లింగ్? సార్, పొద్దుటి నుంచి అలసిపోయి పడుకున్నాను. రేపు కాల్ చేయనా? కానీ ఆ రోజు తను ఎక్కడికి వెళ్ళిందో, ఆ టైంలో ఏం చేస్తుందో తెలుసా? అది కూడా చూపించు. చూడరా. మేము చెప్పామని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకోవడం ఏంట్రా? మేం పెళ్లి చేసుకోవద్దని కదా చెప్పింది. పెళ్లి చేసుకోనని చెప్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఊరి వాళ్ళంతా నేను అవమానించానని జాలిపడి దాన్ని వాళ్లతో తీసుకుని వెళ్తారు. కొన్ని రోజులయ్యాక ఆ కార్తిక్ని చేసుకోమని బలవంతం చేస్తారు. ఒప్పుకుంటుంది. తర్వాత తను సుఖంగా ఉంటుంది. అలా జరగకూడదు. జరగనివ్వను. చివరికి తను చెప్పిందంతా నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఆ ఉంగరం నీ చేతికే ఉందా అని అడిగాను. తను చాలా తేలిగ్గా నా చేతికే ఉందని చెప్పింది. ఆ టైంలోనే డిసైడ్ అయ్యాను పెళ్లి చేసుకోవాలని. దాని ప్రేమని గెలిపించుకోవడానికి నా ప్రేమని బలి చేసింది. వెళ్ళు. ఈరోజు సార్ని సర్ప్రైజ్ చేయాలి. ధ్రువ సార్, అబ్బా, ఒక్క పేరు పెట్టే పిలవాలి. ధ్రువ. ఇన్ని రోజులు తన నా పక్కనుంటే చాలనుకున్నానే కానీ తప్పుగా ఒక్క క్షణం కూడా నా చూపు తనని చూడలేదురా. నా ఉద్దేశం కూడా మారలేదు. ఎప్పుడు పట్టుకున్నా తనని చాలా ప్రేమగా పట్టుకున్నాన్రా. ఆ ప్రేమ ముందు కోరిక ఎంతో చిన్నదనిపించింది. ధ్రువ, ఎక్కడున్నారు? అలాంటి నా ప్రేమని విసిరి పారేసింది. తట్టుకోలేకపోతున్నాను. గుండెలేదో అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టుందిరా. రే ధ్రువ, ఆగరా. నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా. దాని వెనకల పిచ్చోళ్ళ తిరిగాన్రా.
అది నవ్వితే నవ్వేవాణ్ణి, అది బాధపడితే బాధపడేవాణ్ణి, అది ఏడిస్తే నేను చచ్చిపోయేవాణ్ణిరా. నేనెంత బాధపడుతున్నానో అది అంతకు మించి బాధపడాలి. అది నాలో పాత ధ్రువాన్ని నిద్ర లేపిందిరా. దాన్ని పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదురా. ఆ రోజు నా టార్గెట్ ఒక్కటే, ఈ రోజు నా టార్గెట్ కూడా ఒక్కటే. ఎస్టేట్లో దాని చుట్టూ తిరుగుతుంటే నన్ను ఆ కార్తిక్ గాడి కోసం పక్కన పెట్టింది. దాని మెళ్ళో తాళి కట్టి అది జీవితంలో వాణ్ణి కలవకుండా చేశాను. దాన్ని ఒక్కరోజు అనుభవించి రోడ్డు మీదకి లాగి దాని బతుకేంటో ధ్రువతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి అర్థమయ్యేలా చేస్తాను. అప్పుడు వాడి దగ్గరికెళ్ళి ఏడవమను. నాతో పడుకున్న అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటాడో లేదో చూద్దాం. చేసుకున్న వాడు దాని మీద చెయ్యేసిన ప్రతిసారి మొదట నేనే గుర్తొస్తాను. అదే నేను దానికి వేసే పెద్ద శిక్షరా. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. జీవితాంతం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మేరీ దిల్ కి ధడ్కన్, ఐ లవ్ యూ. చీలిందా నింగే రెండై నేడు, వీడిల్దా ఒకే ఒక తోడు. ప్రాణంలో జీవం జాడే లేదు, సమయంతో పయనమాగే చూడు. ఇది నా చేదు నిజమో, దాని బతుకేంటో ధ్రువతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి అర్థమయ్యేలా చేస్తాను. అయ్యో చీలిందా నింగే రెండై నేడు, వీడిల్దా ఒకే ఒక తోడు. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. నేనెంత బాధపడుతున్నానో అది అంతకు మించి బాధపడాలి. రెప్పేగిలా కంటిని పొడిచెనో, చప్పుళ్ళనే
గుండె వెలేసేనో చీకటింటిలోకి చేరిన దీపమా వేకువంటూ లేని జామున జీవితమా శూన్యంతో స్నేహం మౌనం సహవాసం పద వసుంధర. వసు వాడితో వెళ్ళకు. వాడు నువ్వు అనుకునే మంచోడు కాదు. నేడు ఆగు కార్తీక్, నిన్ను మోసం ఆగు. చేస్తున్నాడు. ఒకే ఒక తోడు ప్రాణంలో జీవం జాడేలే చేసుకున్న వాడు వాడు దాని మీద చెయ్యేసిన ప్రతిసారి మొదట నేనే గుర్తొస్తాను. ఇది నా చేదు నిజమో క్షణమో ముళ్ళరణమో అయ్యో చీలిందా నింగే రెండై నేడు వీడిందా ఒకే ఒక తోడు వసు, కమాన్ బేబీ. వసుంధరా, కొంచెం ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తేనో కొంచెం తాగాను. అదేంటి వసు, ఇప్పుడు మనం భార్యాభర్తలం. సిగ్గుపడుతున్నావా? ఇంకా ఎంత దిగజారిపోదామనుకుంటున్నారో? నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో మీ ఉద్దేశం మొత్తం నాకు తెలిసింది. మీరు మీ ఫ్రెండ్తో ఏం మాట్లాడారో నేనదంతా విన్నాను. విన్నావా? విన్నాను. ఒక ఆడదాన్ని లొంగ తీసుకోవడానికి చిన్ని నాటకాలా? బావని నన్ను గదిలో చూసినప్పుడు మీకు అనుమానం వచ్చి పెళ్లి ఆపేసినా నేను మిమ్మల్ని తప్పు పట్టేదాన్ని కాదు. కానీ అది కూడా మీకు అనుకూలంగా మార్చుకున్నారు.
ఓహో, అయితే నీకు క్లారిటీ వచ్చేసిందన్నమాట. ఇంకా నేను మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. బావా, ఆహా, ఎంత ప్రేమగా చెప్పావే. మర్యాదగా చెయ్యొద్దులండి. వదలకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మృగంలాగా ప్రవర్తించకండి. ఆ రోజు గెస్ట్ హౌస్ లో ఉన్న మీకు, ఈ రోజు నా ముందు నించున్న మీకు ఏమీ తేడా లేదు. ఇప్పుడు నేను నీ మొగుణ్ణి. తాళి కట్టినంత మాత్రాన మీరు నా భర్త కాదు.